వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాస్మెటాలజీ, డెంటల్ అండ్ మెంటల్ హెల్త్ మరియు ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కలవు. అయితే స్కిన్ ఇష్యూస్కి వచ్చేసరికి, కాస్మెటాలజీ ఇష్యూస్కి వచ్చేసరికి ఓపెన్ పోర్స్ అనేది పెద్ద సమస్యగానే ఉందండి. రైట్ ఫ్రమ్ టీనేజ్ నుంచి ఈ ప్రాబ్లమ్ని చెప్తూ ఉంటారు. సో ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి, వచ్చాక ఏమైనా చేయగలమా, క్లినికల్గా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఒకటండి, ఓపెన్ పోర్స్ అనేవి దే ఆర్ జస్ట్ పోర్స్ అనేవి ఓపెన్ ఉన్నవే పోర్స్ అనమాట. ఇవి ఓపెన్ అనే కాదు, క్లోజ్ కూడా చేయలేము. ఆ లుక్ని మన స్కిన్ ఎఫెక్ట్ కాకుండా, స్కిన్ లేదా బయటికి కనిపించే స్కిన్కి, మేకప్కి ఎఫెక్ట్ కాకుండా మినిమైజ్ చేసినట్టుగా టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలో మాట్లాడుకోవచ్చు. అంతేకాని ఈ ఓపెన్ పోర్స్ని కంప్లీట్గా మూసివేయడానికి, క్లోజ్ చేయడానికైతే ఆ ప్రయత్నం అనేది వృధానే చెప్పాలి. ఎందుకంటే ఇవి జస్ట్ స్కిన్ పైన ఉండే చిన్న చిన్న పోర్స్. ఇవి ఎప్పుడు ఓవర్గా పెద్దగా కనబడతాయి, ఎప్పుడు చిన్నగా కనపడతాయి అనేది మనం ఇప్పుడు డిస్కషన్లో పార్ట్గా చెప్పుకుందాం. అయితే అసలు ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి అంటే, స్కిన్ పైన మామూలుగానే చెమట కోసము, నూనె విడుదల కోసం ఉండే గ్రంథుల నుంచి వెలువడే ఈ స్రావాలన్నీ కూడా బయటికి రావాలి అంటే పోర్స్ కావాలి కదా, దానికోసం. ఒకవేళ ఈ పోర్స్ లోపల పస్, ఆయిల్, స్వెట్ లోపలే క్లాగ్ అయిపోతే కనుక పైకి రేజ్డ్ బంప్స్ లాగా, ఒక్కొక్కసారి పింపుల్స్ లాగా, ఒక్కొక్కసారి రొజెషియా అంటే రెడ్నెస్, ఈ చంపల దగ్గర ఎర్రగా అయిపోవడం లాంటివి, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కేవలం మొటిమలు వస్తున్నాయి లేదా తర్వాత మొటిమలు పోయినాయి అనేది ఒక బాధ అయితే, ఆ తర్వాత ఈ ఓపెన్ పోర్స్ బాగా పెద్దగా కనిపించడం ఒకటి ఉంటుంది. సో దీనికై మనం ఏమేం చూసుకోవాలి అంటే, ఒకటి హార్మోన్స్, ఎర్లీ ఏజింగ్ ఏమన్నా అవుతుందా, ప్రోటీన్స్ ఏమైనా తగ్గినాయా, హార్మోనల్ ఇష్యూస్తో పాటు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏమైనా మన బాడీలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటే, ఇవి లేకుండా చూసుకున్నట్లయితే కనుక, అన్నీ బ్యాలెన్స్లో ఉంటే కనుక ఓపెన్ పోర్స్ అట్లీస్ట్ అలాగే ఉంటాయి, పెద్దగా అయినట్టుగా కనిపించవు. అలాగే ఈ గుంతల్లో ఒక్కొక్కసారి మేకప్ వేసినప్పుడు ఫౌండేషన్, సన్ స్క్రీన్, రెగ్యులర్ మాయిశ్చరైజర్ ఇవి కూడా ట్రాప్ అయిపోయి ప్రాపర్గా క్లీన్ అవ్వనప్పుడు, మనం క్లెన్జింగ్ యాక్షన్ ప్రాపర్గా చేయనప్పుడు మళ్ళీ బొబ్బల్లాగా, పింపుల్స్ లాగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఈ పోర్స్ని దేంతో మూసేద్దామా అనే ఆలోచన కాకుండా క్లీన్గా ఉంచేటట్టుగా ఆలోచించుకోవాలి. బాగా జిడ్డు చర్మం గలవారైతే వారంలో 2 సార్లు, మామూలుగా నార్మల్ స్కిన్ అయితే గనక వారంలో ఒక్కసారి ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. ముల్తానీ మిట్టి, క్లే మాస్క్స్ ఉంటాయి కదా, వీటితో ప్యాక్ లాగా వేసుకునేసి ఆ పోర్స్ని క్లెన్స్ అయ్యేలాగా క్లీన్ చేసుకోవడానికి ఈ ప్యాక్స్ని ఎక్స్ఫోలియంట్స్గా వాడచ్చు. జెంటిల్ ఎక్స్ఫోలియంట్స్ ఉంటాయి, క్లినికల్గా మనకి కెమికల్ పీల్స్ కూడా ఎక్స్ఫోలియంట్స్గా యూజ్ అవుతూ ఉంటాయి. అయితే కెమికల్ పీల్స్ లాంటివి మరీ వారంలో 1-2 సార్లు వాడలేము, కానీ ఇంట్లో మీరు బేసిక్ క్లే మాస్క్ని రిలై అవ్వచ్చు. సో ఈ పోర్స్ చక్కగా క్లెన్స్ అయిపోయినాక మళ్ళీ అందులో ఎప్పటికప్పుడు డస్ట్ చేరుతూ ఉంటుంది కనుక వారానికి 1-2 సార్లు చేసుకుంటాం. రెండవది, ఫేస్ వాష్, సీరము మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, AM అండ్ PM, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఇలాగే ఉంటుందండి. ఈ ఓపెన్ పోర్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ తక్కువ కాకుండా సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్, ఆ తర్వాత నయాసినమైడ్ బేస్డ్ సీరం, ఆ తర్వాత మాయిశ్చరైజర్, ఆ తర్వాత సన్ స్క్రీన్. ఇది మార్నింగ్ రొటీన్గా ఉండాల్సిందే. ఈవినింగ్ రొటీన్లో మళ్ళీ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్, నయాసినమైడ్ సీరం, మాయిశ్చరైజర్, ఈ 3 కంపల్సరీ. పగలైతే కనుక సన్ స్క్రీన్ ఒకటి యాడ్ అవుతుంది కదా, పొద్దున 9ంటికి, 12ంటికి, 3ంటికి, ఎండాకాలం అయితే కనీసం 3-4 సార్లు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సన్ స్క్రీన్ని. ఇది కూడా PA+++ అని ఉన్నదైతే మనం సేఫ్. అబౌవ్ 50 ఉంటే లేదా కనీసం 50 SPF ఉంటే ఇంకా బెటర్. ఇది బేసిక్ రొటీన్ అండి. ఇది మినిమం ఫాలో అవ్వడం వల్ల ఓపెన్ పోర్స్ బయటికి ఎబ్బెట్టుగా కనపడకుండా చూసుకోవచ్చు. సరే, ఇవన్నీ చేస్తే సరిపోతుందా? అయినా కానీ ఒక్కొక్కసారి నాకు ఓపెన్ పోర్స్ బాగా పెద్దగా అయినట్టు కనబడుతున్నాయే అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం, ఇప్పుడు రాత్రుళ్ళు మనం ఏ బిర్యానీయో, చికెనో, మటనో, ఫ్రైస్, డీప్ ఫ్రైస్, ఆలు, మిల్క్ ప్రోడక్ట్స్ లేదా మైదా, లేట్ నైట్ ఐస్ క్రీమ్స్, బ్రెడ్, కేక్స్ ఇలాంటివి తిన్నప్పుడు తెల్లవారు లేవగానే మన మొహం ఎలా ఉంటుంది? ఉబ్బుబ్బుగా, నూనెతో మెరుస్తూ ఉంటుంది కదా. ఈ ఉబ్బుబ్బుగా ఎందుకు ఉంటుంది? ఫేస్ స్వోలెన్ అయినట్టుగా ఎందుకు ఉంటుంది స్వెల్లింగ్ అంటే,
ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. రాత్రి మనం తిని పడుకున్నాక బాడీలో పెద్దగా మెటబాలిజం లేకపోగా, ప్రాపర్ హైడ్రేషన్ లేకపోగా, ఈ సాల్ట్, మసాలాస్, ఆయిల్, మిల్క్, షుగర్, మైదా వీటన్నిటి ఎఫెక్ట్ మన పైన, స్కిన్ పైన చూపిస్తోంది. సో ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాత్రిపూట ఇవన్నీ మానేయాలి. రాత్రిపూటే కాదు, ఇవన్నీ ఒక చీట్ డే లాగా 15 రోజులకు ఒకసారి తీసుకుంటే ఓకే. అదే పనిగా 2-3 రోజులకు ఒకసారి బిర్యానీలు తినడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అతిగా తీసేసుకోవడము, ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ కలుగజేసే రెడ్ మీట్ తీసుకోవడము, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, షుగర్స్ అండ్ స్వీట్స్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, పొటాటోస్ తీసుకోవడము ఎక్కువ చేసే వాళ్ళల్లో ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అప్పుడు మొహంతో ఉబ్బినప్పుడు ఈ పోర్స్ కూడా బాగా ఇలా ఇన్ఫ్లేమ్డ్గా జూమ్ అవుట్ చేసినట్టుగా కనబడుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువైనట్టే ఉంటుంది. మరి ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే మొహం ఏమో ఇలా ఉబ్బిపోయింది, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఈ ఓపెన్ పోర్స్ని గంటలో ఏమైనా మనం రిజాల్వ్ చేసుకోవచ్చా అంటే ఎస్, కొన్ని పద్ధతులు ఉన్నాయి. టెంపరీగా కొన్ని అవర్స్ కోసం ఈ ఓపెన్ పోర్స్ని కాస్త కనబడకుండా చేసుకోవచ్చు, మొహం అలా ఉబ్బుగా ఉండకుండా కూడా చేసుకోవచ్చు. ఏంటవి అంటే హైడ్రేషన్, బాగా నీళ్లు తాగండి. లేట్ నైట్ ఇట్లాంటి ఫుడ్ని అవాయిడ్ చేద్దాము. అలాగే బాగా నీళ్లు తాగండి. కాస్త చెమటలు కక్కేలాగా ఎక్సర్సైజ్ చేయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బాడీకి వాటర్, ఆక్సిజన్ బాగా అందేటట్టు చూసుకోండి. అలాగే గ్రీన్ టీ కూడా మంచి మిశ్రమం అనే చెప్పాలండి. గ్రీన్ టీలో ఉండే తులసి, పుదీనా, ఇటువంటివి ఫ్లావనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనకి బాడీలో ఉన్న స్వెల్లింగ్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. పసుపు, జింజర్ ఇవి యాడ్ చేసిన డికాక్షన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే జీరా డికాక్షన్ చేసుకొని ఒక కప్పెడు తీసుకోవచ్చు. అలాగే సోంపు, వాము కలిపి వేడి నీళ్ళలో వేసి చేసుకున్న డికాక్షన్, ఇవి కూడా పరగడుపున తీసుకోవడం ద్వారా మొహం కాస్త ఉబ్బి ఉన్నా కానీ అదంతా గ్రాడ్యువల్గా మనం బ్రష్ చేసుకొని కాస్త నీళ్లు తాగేలోపు నార్మలైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి టిప్స్ని పాటిస్తూ మొహం పైన చల్లటి నీళ్లను చల్లుకోవడము, లేదా చల్లటి వాటర్లో కాసేపు మొహాన్ని అద్దడము, మొహాన్ని ముంచడము చేసినప్పుడు కూడా కొద్దిగా ఓపెన్ పోర్స్ రెమిషన్ అవుతాయి. అంటే మరి స్వోలెన్గా కనిపించకుండా, ఓపెన్గా పెద్దగా వైడ్ ఓపెన్ కనిపించకుండా ఉంటాయి. తద్వారా నెక్స్ట్ మనం వేసుకునే మేకప్ కానీ ఇంకేదైనా సరే ప్రోడక్ట్స్ ఏవైనా స్కిన్ పైన పెట్టుకోవాలన్నా కూడా అవన్నీ మళ్ళీ ఎక్కువసేపు లోపల చేరి వాటిని ఇరిటేట్ చేసి మళ్ళీ స్కారింగ్ రేంజ్లో డ్యామేజ్ చేసేంతగా అవ్వకుండా చూసుకోవచ్చు. సో ఓపెన్ పోర్స్ మనం క్లోజ్ చేయలేము, అవి ఓపెనే ఉంటాయి. ఓపెన్గా ఉండి అందులో ప్రతి ఒక్కటి దూరిపోయి ఇరిటేట్ చేయకుండా, ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లేకుండా మనం చూసుకోగలం అన్నమాట. సో బేసిక్ రొటీన్ చెప్పాను మీకు. డైటరీ వైజ్ మనం ఏం తీసుకుంటే ఇమీడియట్గా ఈ ఓపెన్ పోర్స్ని కాస్త రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. అలాగే ఇంటర్నల్గా మనకి ఏ ఫుడ్స్ వల్ల ఈ ఓపెన్ పోర్స్ ఇంకా చాలా ఇరిటేట్ చేస్తుంటాయి, ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అనేది కూడా చెప్పాను. సో వీటిని జాగ్రత్తగా మీరు గమనించుకొని డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే రోజంతా కూడా ఫైబర్ ఇంటేక్ బాగుండేలాగా చూసుకోండి. మనలో అందరం ప్రోటీన్ పిచ్చోళం అయిపోయాం అందరం కూడా. హెల్త్కి ప్రోటీన్ మంచిది అని. ఎస్, ప్రోటీన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, ప్రొవైడెడ్ 1 వంతు ప్రోటీన్ తీసుకుంటే 3 వంతులు ఫైబర్ తీసుకోవాలి. పీచు పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఇవి తీసుకోవాలి. ఎక్కువగా జ్యూసుల మీద ఆధారపడకుండా ఫైబర్ని నమిలి తినడం అనేది అలవాటు చేసుకోండి. ఫైబర్ ఇంటేక్ పెంచి అలాగే నీటి శాతాన్ని తీసుకోవడం కూడా, హైడ్రేషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి చూసారనుకోండి, యూ విల్ ఫీల్ బెటర్ విత్ యువర్ ఓపెన్ పోర్స్. సరే, అయితే ఈ ఓపెన్ పోర్స్ సమస్య ఫ్యూచర్లో మనల్ని ఇబ్బంది పెట్టద్దు అంటే ముందుగానే టీనేజ్లో ఉన్నప్పుడు పింపుల్స్ వచ్చే టైంలో ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అయ్యి చెమటగా ఉంటారు కదా పిల్లలు, ఎక్కువగా జిడ్డుగా వస్తున్న ఏజ్లో ముక్కు పైన, నుదురు పైన, ఆ ఏజ్ నుంచే ప్రాపర్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓవర్ స్క్రబ్బింగ్ చేయొద్దు. డైటరీగా మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పాటించాలని పిల్లలకి నచ్చజెప్పుకోగలగాలి. పిల్లలు జనరల్గా ఈ టైంలో బేకరీ ఫుడ్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, స్వీట్స్ అని బాగా డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో ఇటువంటివి మనం కొంచెం కంట్రోల్ చేస్తూ వీళ్ళకి ఇలాంటివి చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే, రేపు ఇలా ఇబ్బంది పడతావు అని చెప్పగలిగితే కూడా వాళ్ళు కొద్దిగా మనం మాటిగా చెప్తుంటే ఒక్క మాట అయినా మెదడులోకి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇంట్లో ఇటువంటి వాటి డిస్కషన్ని మనం తీసుకురావడం ఎంతైనా ఆరోగ్యకరమైన టాపిక్. సో ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మనం సెట్ చేసుకుంటూ రావాలి. ఒకసారి మొటిమలు వచ్చాక వాటిని గెల్లడము, రకరకాల స్టెరాయిడ్ క్రీమ్స్ వాడేసేయడము, ఇటువంటివి చేస్తూ ఉంటారు పిల్లలు. ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. ఇవాళ రేపు ఎలా అంటే, ఇప్పుడు పింపుల్ వచ్చింది, రేపు పార్టీ ఉంది, రేపు నాకు పింపుల్ కనిపించద్దు,
ఆ ప్యాచెస్ వాడుతూ ఉంటారు, ఇంకేవో వాడుతుంటారు. క్లినిక్స్కి వెళ్ళిపోయి అందుబాటులోకి వచ్చేసాయి కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ చాలామందికి. క్లినిక్స్కి వెళ్ళిపోయి చిన్న చిన్న ట్రీట్మెంట్స్కి ఎఫోర్డ్ చేయగలంలే అనేసి స్టూడెంట్స్ కూడా వెళ్ళి చేంజ్ చేసుకోవడం. రైట్ క్లినిక్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు తప్పు లేదు. సో ఇంత డీటెయిల్స్ తెలుసుకోకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయి ట్రీట్మెంట్స్ చేసుకోవడము, లేదా పెద్దల ప్రెషర్ కూడా, పియర్ ప్రెషర్ కూడా, ఫ్రెండ్స్ యొక్క ప్రెషర్ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువైపోయి ఈ మొటిమల తాకిడికి ఏవేవో వాడేస్తూ ఉంటారు. ఇక్కడ మొదలవుతుందండి రేపటి రోజున మనకు ఓపెన్ పోర్స్ వస్తున్నాయా లేవా అనేది స్టెప్ ఇక్కడే మొదలవుతుంది. సో ఇక్కడి నుంచి వాళ్ళని కరెక్ట్ చేసుకుంటూ మనం తీసుకెళ్ళగలిగితే కనుక ఫ్యూచర్లో ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని ఎక్కువ ఫేస్ చేయరు. తర్వాత యాక్నే మిగిలి చేసిన స్కారింగ్ కోసం మళ్ళీ ట్రీట్మెంట్ల చుట్టూ తిరగకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఫ్యూచర్లో అయ్యే ఖర్చుని, డ్యామేజ్ని అన్నిటినీ కూడా మనం ఇప్పటి నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు నెట్టేసేయకుండా కాస్త పూర్తిగా వినండి, పిల్లలతో షేర్ చేసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ హోప్ దిస్ వీడియో వాజ్ ఇంపాక్ట్ఫుల్. మీ పిల్లలకి ఇలాంటి వీడియోస్ చూపించండి. డైటరీ రెస్ట్రిక్షన్స్ గురించి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ రిలీజ్ చేసే ప్రతి వీడియోలో మినిమం చిన్న ఇన్ఫర్మేషన్ అయినా డైట్ గురించి ఉంటుంది. మీ పిల్లలకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.